पंचदशोऽध्यायः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलमदः शाकम् अश्वत्थम् प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तम् वेद स वेदवित्। శ్రీ భగవానుడు పలికెను, పైన మూలమును క్రింద కొమ్మలను గలదయు వేదములు పత్రములుగా గలదయు నగు అశ్వత్థ వృక్షమును అవ్యయమని చెప్పుచున్నారు. దానిని తెలిసిన వాడు వేదవిదుడు. అర్జున, ఈ ప్రపంచాన్ని అశ్వత్థ వృక్షము అన్నారు. దీని మూలము పైన ఉంటుంది, శాఖలు క్రిందికి ఉంటాయి. ఇది అంతులేనిది. వేదాలే దీని ఆకులు. దీనిని తెలుసుకున్నవాడే వేదవేత్త. భక్తి వైశిష్ట్యము. వ్యాఖ్యే: భగవంతుడు భక్తవసుడు. భగవంతుని వశపరుచుకోవడానికి భక్తికి మించిన సాధనం లేదు. అన్యస్మాత్ సౌలభ్యం భక్త. సాధనలన్నిటిలోకి భక్తి సులభమైంది, సురక్షితమైంది, సరళమైంది, సమున్నతమైంది. భక్తి నిత్య స్మరణాత్మకం, సదా ధ్యానమయం. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపారము. భక్తి వ్యాపారానికి కావలసిన పెట్టుబడి అందరి వద్ద ఉంది. యోగానికి ప్రత్యేక లక్షణాలు ఉండాలి. జ్ఞానయోగానికి ప్రత్యేకమైన సాధన చతుష్టయాది యోగ్యతలు ఉండాలి. మరి భక్తికి ఏమి ఉండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఒక్కటే భక్తికి పెట్టుబడి. ప్రేమ లేని మనిషి ప్రపంచంలో ఉన్నాడా? ఎవరు దేనిని ప్రేమిస్తున్నారు, ఎవరిని ప్రేమిస్తున్నారు అనేది వేరే విషయం. ప్రేమించకుండా ఎవరూ ఉండలేరు అనేది మాత్రం నిజం. అందరూ ప్రేమించేవారే. ప్రేమ అందరి హృదయంలోనూ ఉంది. కాకపోతే మన హృదయంలోని ప్రేమ ప్రవాహం అనిత్య మార్గాలలో పయనిస్తోంది. అందువల్ల అది లాభదాయకంగా లేదు. పైగా అంతా నష్టదాయకమే. ఎక్కడ లాభముందో, ఎక్కడ నష్టముందో, ఏది శ్రేయస్సో, ఏది ప్రేయస్సో అర్థం కాకపోవడం చేత ప్రేమకు పూర్ణత్వం కలగకపోగా అనిత్యాలను ప్రేమించిన దోషానికి భగవన్ మందిరాలుగా ప్రకాశించవలసిన మానవ హృదయాలు శూన్య కుటీరాలుగా మిగిలిపోతున్నాయి. భక్తి బ్రతుకును భగవన్మయం చేస్తుంది. భక్తి ఏదో కాదు, భగవంతుని యందు అచంచలంగా నిలిచిన పరమోత్కృష్టమైన ప్రేమయే భక్తి. ప్రేమ అందరిలో ఉంది. ప్రేమించడానికి అందరూ అర్హులే. పండితులలో ప్రేమ ఉంది, పామరులలోనూ ఉంది, స్త్రీలలో ఉంది, పురుషులలో ఉంది, పిల్లలలో ఉంది, ధనికులలో ఉంది, దరిద్రులలో ఉంది, యోగులలో ఉంది, భోగులలో ఉంది, రోగులలోనూ ఉంది. ప్రేమ ఎవరిలో లేదు, అందరిలోనూ ఉంది. అమూల్యమైన పవిత్రమైన ప్రేమ అందరిలో ఉన్నా అందరూ ప్రేమను వృధా చేసుకుంటూనే ఉన్నారు. పుత్ర దార గృహాదులయందు, బంధు మిత్ర వాహనాదులయందు ఒక్క మాటలో చెప్పాలంటే అనిత్యమైన ప్రపంచంలో ప్రేమను పెట్టుబడిగా పెట్టి అందరూ నష్టజాతకులవుతున్నారు. కష్టాల కానలలో కాపురం ఉంటున్నారు. కన్నీటి కడలిలో మునిగిపోతున్నారు. సంసారం అనే ఊబిలో కూరుకుపోతున్నారు. జనన మరణాల మధ్య పరుగు పెడుతున్నారు. ఈ తీరు మారాలి. బ్రతుకును బాధలమయం చేసే ఈ రీతి మారాలి. ఈ దుస్థితి తొలగాలి. ఈ దుర్గతి దూరం కావాలి. సద్గతి సమీపించాలి, ప్రాప్తించాలి. దానికొక్కటే మార్గం. మన హృదయంలో ఉత్పన్నమై నికృష్టమైన అనిత్య మార్గాలలో పయనించి ప్రపంచ ఎడారిలో పడి మూగ్యమయ్యే పవిత్ర ప్రేమ జలాలను దారి మళ్లించి ఉత్కృష్టమైన సత్యమార్గంలో పయనింపచేసి పరమేశ్వరుని దివ్యధామాన్ని చేరే ప్రయత్నంలో జీవులందరూ కృతకృత్యులు కావాలి. అదే ఏకైక మార్గము. భగవంతుని చేరి తరించే భక్తి మార్గము 14వ-26వ వసలో జనన మరణాల సుడిగుండం నుండి బయటపడి ముక్తిని పొందే ఏకైక ఉపాయము. ఆ దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు. జగతి బుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు బుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి.
ఏముంది సంసారంలో? సుఖము లేదు, శుభము లేదు, సన్మతి లేదు, సద్గతి లేదు. పుట్టడం చావడం, చావడం తిరిగి పుట్టడం. ఎంతకాలం ఈ చక్ర భ్రమణం, వక్రగమనం? చావు పుట్టుకలు లేని, ద్వంద్వాలు బంధించని అందమైన ఆనందప్రదమైన మార్గాన్ని వరించి పయనించడమే శ్రేయమని ప్రహ్లాదుడు చెప్పిన సదుపదేశాన్ని, చూపిన సన్మార్గాన్ని అనుసరించడమే సర్వులకు కర్తవ్యం కావాలి. అదే శ్రేయోమార్గం. విరక్తి ఉంటేనే భక్తి. ప్రకృతికి వశమైన వాడు పరమాత్మను వశం చేసుకోలేడు. మాయలో పడ్డవాడు మహిమను దర్శించలేడు. ప్రపంచంపై అనురక్తి కలవాడు పరమేశ్వరునిపై ఆసక్తిని పెంచుకోలేడు. అన్య విషయ విస్మరణము లేనిదే అనన్యభక్తి కలగదు. అనన్యభక్తి కలవారే భగవంతుని ఆశ్రయిస్తారు. ఆశ్రయించిన వారే ఆరాధిస్తారు. ఆరాధించిన వారే అచ్యుతుని పొంది తరిస్తారు. పురుషోత్తమ ప్రాప్తి యోగము పట్టుకున్న దానిని విడిచిపెడితేనే పట్టుకోదగిన దానిని పట్టుకుంటాము. బంధము తొలగినప్పుడే ఎవరికైనా ముక్తి. అదే మోక్షము. అందరికీ నిత్యమోక్షం కావాలి. మరి అనిత్య సంసారంలో నిత్యమోక్షం ప్రాప్తిస్తుందా? కనుక సంసారాన్ని దాటిన వారికే నిత్యమోక్షం. ఇంతకీ ఏమిటి ఈ సంసారం? ఎక్కడుంది ఈ సంసారం? ఈ సంసార సాగరాన్ని దాటేదెలా? ఇక్కడే ఒక చిక్కుముడి ఉంది. గోడ ఉంది కనుక గోడను దాటుతాము. నది ఉంది కనుక నదిని దాటుతాము. మరి సంసారాన్ని దాటాలి అంటే సంసారం ఉండాలి కదా? ఉందా? ఉంది. ఎలా ఉంది? సత్యంగా ఉందా? లేక సత్యంగా లేకనే ఉన్నట్లు అనిపిస్తూ ఉందా? సంసారము సత్యమే అయితే సత్యమైనది నశించేది కాదు కనుక సంసారం కూడా నశించదు. ఒకవేళ సంసారము లేనిదే అయితే, అసత్యమే అయితే దానిని ఛేదించనవసరం లేదు, భేదించనవసరం లేదు. ఇది చిక్కుముడి. అటు ఉన్నది కాక ఇటు లేనిది కాక ఉన్న త్రాడులో లేని సర్పము గోచరించినట్లు రజ్జు సర్పవత్ లేని సంసారము ఉన్న దాని వలె ఇవ భ్రాంతిలో కనిపిస్తూ ఉంది. అలాంటి సంసార సాగరాన్ని ఎలా దాటాలి? ఉన్నదానినైతే శ్రమించి దాటాలి. లేనిది ఉన్నట్లుగా అనుభవానికి అందేటప్పుడు దానిని దాటడము అంటే అది లేదు అని తెలుసుకోవడమే. పాము లేదు అని తెలుసుకున్నప్పుడు సర్పభ్రాంతితో పాటు సర్పభయం కూడా తొలగినట్లు సంసారము లేనిదే ఇది మిథ్యా ప్రపంచమే అనే జ్ఞానం కలిగితే సంసార దుఃఖం కూడా దూరం అవుతుంది. మరి లేకనే ఉన్నట్లు అనిపించే ఈ సంసారం ఎక్కడుంది? ఎలా ఉంది? తెలిసినప్పుడే అది నివారించబడుతుంది. అదొక మహావృక్షంలా ఉంది. మహా విచిత్రంగా ఉంది. మూలం పైన ఉంది. శాఖలు క్రిందికి ప్రాకుతూ ఉన్నాయి. అదొక మాయా వృక్షం. అనాదిగా ఉంది. ప్రవాహ నిత్యత్వంతో అవ్యయంగా తెలుస్తూ ఉంది. ఎంత అవ్యయమైన వృక్షం కనుక ఒకనాడు కూలిపోయేదే వృక్షతే ఇతి వృక్షః. అందుచేత నేడున్నా రేపు ఉంటుందని నిర్ధారణ చేయ శక్యం కానిది. అందుకే అది అశ్వత్థమై ఉంది. సంసారాసక్తి ఎవరిలో అయితే క్షీణిస్తూ ఉంటుందో వారిలో భగవదాసక్తి వృద్ధి చెందుతూ ఉంటుంది. సంసారముపై వైరాగ్యము జనించినప్పుడే బుద్ధి భగవంతుని ఆశ్రయిస్తుంది. కనుక ఎవడు విరక్తుడో వాడే భక్తుడు అవుతాడు. భక్తి చేయడానికి అర్హుడు అవుతాడు. విరక్తస్య హి సంసారాత్ భగవత్తత్వ జ్ఞానే అధికారః. ఎవడు సంసారమునందు విరక్తుడో వాడికే భగవంతుని తత్వజ్ఞానమును పొందుటకు అధికారము. కనుక భక్తికి ప్రధానమైన వైరాగ్యమును కల్పించడం కోసం సంసారమును వృక్ష రూపక అలంకారము చేత వర్ణిస్తున్నాడు. భగవంతుడు గుణత్రయమును దాటినవాడు మోక్షానికి సమర్థుడగుచున్నాడు అని 14వ అధ్యాయం 26వ శ్లోకం. గుణాతీతుడు కావడానికి అచంచలమైన భక్తి ప్రధానమైనది అని కూడా అక్కడ చెప్పడం జరిగింది.
అంటే భక్తిలో చపలత కలిగి స్థిరత లేనివారు ప్రగతిని సాధించలేరని, సద్గతిని పొందలేరని స్పష్టమవుతూనే ఉంది. మరి భక్తిలో ఎందుకని అస్థిరత్వము ఏర్పడుతూ ఉంది? స్థిర భక్తి కలగకపోవడానికి కారణమేమిటి? ఏది ప్రతిబంధకము? ప్రపంచమే. నామరూపాత్మకమైన ప్రపంచమే. నిరంతరము ప్రపంచం స్మృతిలో ఉండటమే పరమాత్మ విస్మృతికి కారణము. పరమాత్మపై అచంచలమైన భక్తి ఏర్పడాలి అంటే అస్థిరమే. అనిత్యమైన ప్రపంచంపై ఉండే మక్కువ తక్కువ కావాలి. అలా జరగాలి అంటే ప్రపంచము యొక్క నిజరూపం తెలిసి రావాలి. అది అశ్వత్థం అని అర్థం కావాలి. అశ్వత్థం సంసారముపై విరక్తి జనించడానికి సంసారానికి వృక్ష రూపాన్ని కల్పించి వర్ణిస్తున్నాడు భగవంతుడు. వృక్ష రూప కల్పనయా వైరాగ్య హేతోః సంసార స్వరూపం వర్ణయతి. సంసార వృక్షమును అశ్వత్థ వృక్షంగా వర్ణిస్తున్నాడు. అశ్వత్థ అంటే రావి చెట్టు అని అర్థము. స్వహ అంటే రేపు అని అర్థము. రేపు ఉండునది స్వత్థం, రేపు ఉండనిది అశ్వత్థం. రేపు కూడా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేనిది అశ్వత్థం. నస్వహ అపి స్థాత ఇతి అశ్వత్థః. అదే సంసార వృక్షము. మార్పే లక్షణంగా కలది, నశించే స్వభావం కలది, క్షణంలో నశించిపోయే స్వప్నం లాంటిది. అశ్వత్థం క్షణ ప్రధ్వంసనం స్వప్నవత్. అంటే కాలగతమైంది. ఎంతకాలం మనుగడను సాగించినా ఏదో ఒక కాలంలో లేకుండా పోయేది సంసార వృక్షము. ఖండిస్తే పోతుంది, ఖండించకపోయినా దానంతటా అదే ఎండిపోతుంది, కాలంలో కనుమరుగవుతుంది. కనుక అశ్వత్థము క్షణభంగురము. వృక్షము ఏదైనా దానికి ఆది ఉంటుంది. ఆది ఉన్నదానికి అంతము ఉండి తీరాలి. సంసారమును వృక్షంతో పోల్చడం చేత దానికి కూడా ఆద్యంతాలున్నాయని చెప్పినట్లే అయింది. వృక్షం కార్యరూపంలో ఉంది కనుక దానికి కారణం ఉండి తీరాలి. సంసారం కూడా కార్యంగా తెలుస్తూ ఉంది కనుక దానికి కూడా కారణం ఉండాలి. సంసారమును అశ్వత్థం అంటూ వృక్ష రూపక కల్పన చేత వర్ణించినా సాధారణంగా మనం చూచే వృక్షాలకు ఈ సంసార వృక్షము విలక్షణంగా ఉంది. అసాధారణ వృక్షంగా కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో మనం చూచే వృక్షాలకు మూలాలు క్రింద ఉంటాయి. వాటి కొమ్మలు పైకి విస్తరించి ఉంటాయి. కాని ఈ అశ్వత్థం అనే సంసార వృక్షానికి మూలం పైన ఉంటుంది. కొమ్మలు అధోముఖంగా వ్యాపించి ఉంటాయి. ప్రపంచంలోని వృక్షాలన్నీ ఒక విధంగా ఉంటే వృక్షాలన్నిటినీ తనలోనే ఉంచుకున్న ప్రపంచ వృక్షము మాత్రము ప్రత్యేకంగా ఉంది. వృక్షము ఎంత పెద్దదైనా అది బీజం నుండే ఆవిర్భవించినట్లు, బీజంలో అవ్యక్తంగా ఉన్నదే బాహ్యంలో వృక్షంగా పరిణమించినట్లు ఈ విశ్వవృక్షము కూడా ఆదిబీజమైన బ్రహ్మము నుండే ఆవిర్భవించింది. అవ్యక్తము మాయోపాధకమైన బ్రహ్మమే ఈ వృక్షమునకు మూలము. అందుచేత సంసార వృక్షానికి మూలము పైన ఉంది, ఊర్ధ్వమూలం అని చెప్పబడింది. మానవులమైన మన దృష్టి మూడు విధాలుగా ఉంటుంది. మొదటిది బాహ్య దృష్టి లేదా బయటి చూపు, రెండవది అంతర్దృష్టి లేదా లోచూపు, మూడవది ఊర్ధ్వ దృష్టి లేదా పైచూపు. ఇంద్రియాల ద్వారా మనస్సు బాహ్య ప్రపంచాన్ని వీక్షించడం బాహ్య దృష్టి. ఇది విషయ ప్రపంచాన్ని గ్రహించే వీక్షణం. అలా కాకుండా ఇంద్రియాల నుండి, ఇంద్రియ విషయాల నుండి విడిపడి కేవలం మనస్సు తనలో తనను అవలోకించుకోవడం అంతర్దృష్టి. దానినే అంతర్ముఖం అంటారు. ఇది మనోప్రపంచ వీక్షణం. ఇక మూడవది బాహ్య ప్రపంచ వీక్షణము కానిది, అంతరేక్షణానికి అతీతమైనది. అదే ఉద్వదృష్టి అనే బ్రహ్మదృష్టి, ఆకాశం వైపు సాగే దృష్టి. గగన విహారం చేసే దృష్టి అంతా విచిత్రమై అద్భుతంగా గోచరిస్తూ విషయం అగ్రాహ్యమైనప్పుడు మనస్సు కందని ఆ విషయాన్ని గూర్చి విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఆకాశం వైపు దృష్టి సారిస్తాము. అనంతాన్ని అవలోకించే ప్రయత్నంలో ఉంటాము. అదే ఊర్ధ్వం. ఊర్ధ్వం అంటే ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది, శ్రేష్టమైనది అని అర్థం. అంతేగాని పైన అనే అర్థాన్ని మాత్రమే గ్రహిస్తే మూలమైన ఊర్ధ్వం తెలిసి రాదు. ఊర్ధ్వం అంటే ఉత్కృష్టము కనుక అధః అంటే నికృష్టము అని అర్థము.
సాధారణంగా వృక్షము మనకు గోచరిస్తుందే గాని దాని మూలము అంటే బీజము మనకు గోచరించదు. అలాగే ఇక్కడ కూడా ప్రపంచ వృక్షము మనకు కనిపిస్తూ ఉంది, కాని దాని మూలమెక్కడో మనకు కనిపించడం లేదు. మన చూపు కందనంత ఊర్ధ్వంగా మూలముంది. అదే ఈ విశ్వానికి కారణము, కనిపించే కార్యరూప ప్రపంచానికి కారణము. అదే ఆజీవ్యము అంటే జీవనాధారము. అవ్యక్తమైన మాయాశక్తితో కూడిన బ్రహ్మమే ఈ సంసార వృక్షమునకు ఊర్ధ్వమున ఉండే మూలము లేదా మూల కారణము. ఊర్ధ్వమూలం ఊర్ధ్వం ఉత్కృష్టం మూల కారణం యస్య. అట్టి కారణము నుండి ఉత్పన్నమైన ఈ విశ్వవృక్షము అవ్యక్త మూల ప్రభవము. ప్రపంచమనే సంసార వృక్షానికి మూలము ఊర్ధ్వంగా ఉంది అని అర్థం చేసుకున్నాం. బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉన్న అవ్యక్తమే జగత్కారణమైన ప్రకృతి అని, కారణం కావడం చేత అది మూల ప్రకృతి అని తెలుసుకున్నాం. పరమేశ్వరుని సన్నిధిలో ఈ మూల ప్రకృతి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తూ ఉంది. 9వ 10వలో పరమేశ్వరుడు బీజప్రదాతగా ఉండటంచేతనే అవ్యాకృతమైన ప్రకృతి వ్యాకృతమైన ఈ విశ్వ సృష్టికి కారణమవుతూ ఉంది. 14వ 3వలో ఎప్పుడైతే ప్రపంచ వృక్షానికి కారణమైన ప్రకృతి బ్రహ్మమును ఆశ్రయించుకుని ఉందో, సర్వోత్కృష్టము ప్రశస్తమైన బ్రహ్మము ఊర్ధ్వం అనగా ఉన్నతంగా ఉండటం చేత ప్రకృతి కూడా ఉన్నతంగానే ఉంది. కారణమైన ప్రకృతి ఊర్ధ్వంగా శోభిస్తున్నందున దాని కార్యమైన జగద్వృక్షము యొక్క శాఖలు క్రిందికి విస్తరించి ఉన్నాయి. అందుచేత మూలము ఊర్ధ్వంగాను శాఖలు అధోముఖంగాను ఉన్నాయని చెప్పడం జరిగింది. ఊర్ధ్వమూలం అధః శాఖం అంటే నామరూపాత్మకంగా విస్తరించిన కార్యరూప జగత్తంతయు శాఖా విస్తరణమే అని అర్థము. దీనికి ఉన్నతంగా ఊర్ధ్వంగా పరమాత్మ శోభిస్తున్నాడు అని భావము. ఆగమములే ఆకులు. అశ్వత్థమనే ఈ సంసార వృక్షానికి ఆగమములే ఆకులు. ఛందాంసి యస్య పర్ణాని. ఛందాంసి అంటే వేదములు. ఛాదనం అంటే ఆచ్ఛాదనము అని అర్థము. ఛాదనాత్ ఛందాంసి ఆచ్ఛాదించు లక్షణము అంటే కప్పేసే స్వభావం కలవి కనుక అవి ఛందాంసి అని పిలువబడ్డాయి. అవే వేదాలు. ఆకులు చెట్టును ఆచ్ఛాదించి దానిని రక్షిస్తూ ఉంటాయి. ప్రాణమును గ్రహించి వృక్షాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి. చెట్టుకు ఆచ్ఛాదనంగా ఉంటాయి. బాటసారులకు ఛాయాస్థానీయాలవుతూ ఉంటాయి. నిలువనీడనిస్తూ ఉంటాయి. వేదాలు కూడా సంసార వృక్షాన్ని, ఆకులు వృక్షాన్ని ఆచ్ఛాదించినట్లు ఆచ్ఛాదించి ఉంటాయి. చెట్టును ఆకులు రక్షించినట్లు వేదోక్త కర్మకాండ ప్రవృత్తిని ప్రేరేపించి ధర్మాధర్మాలు తజ్జన్య ఫలాలను బోధిస్తూ సంసార వృక్షాన్ని పరిరక్షిస్తూ ఉంటుంది. వేదాః సంసార వృక్ష పరిరక్షణార్థాః ధర్మాధర్మ తద్దేతు ఫల ప్రకాశనార్థత్వాత్. సంసార వృక్షము లేదా విశ్వవృక్షంగా తెలిసే ఈ మాయా వృక్షము యొక్క ప్రస్తావన ఉపనిషత్తులలోనూ మహాభారత పురాణాలలోనూ అనేక చోట్ల ఉంది. ఊర్ధ్వములో అవాక్ శాఖ ఏషో స్వత్తః సనాతనః. ఊర్ధ్వములత్వము అధశాఖత్వముగా వర్ణింపబడిన ఈ సంసారమనే అశ్వత్థ వృక్షము సనాతనమైనది అన్నది కఠోపనిషత్తు 6-1 వరకు. ఉత్కృష్టమైన బ్రహ్మము నుండి సంసార వృక్షము ఉద్భవించిన బ్రహ్మము దీనికి అతీతంగానే ఉన్నతంగానే భాసిస్తున్నాడు అన్నది శ్వేతాశ్వతరోపనిషత్తు 6-6 వరకు. మహాభారతము అశ్వమేధ పర్వంలో అవ్యక్తముల ప్రభవః అంటూ విశ్వవృక్షాన్ని అద్భుతంగా వర్ణించింది. వర్ణనలో వైచిత్యము వివిధముగా గోచరించిన కేంద్ర విషయం మాత్రం అంతటా ఒకే విధంగా ఉంది. కఠోపనిషత్తులో అవక్శాఖ అంటే భగవద్గీత అధశాఖం అని, ఉపనిషత్తు సనాతనః అంటే భగవద్గీత అవ్యయం అని కేవలం పద మార్పిడులేగాని అర్థభేదం ఎక్కడా లేదు. మహాభారతం ఆజీవ్యః సర్వభూతానాం బ్రహ్మవృక్షః సనాతనః. సమస్త భూతములకు ఆజీవ్యం అంటే ఆధారమైన ఈ బ్రహ్మవృక్షము సనాతనమైనది అని శోభాయమానంగా ప్రవచించింది. అశ్వత్థమును బ్రహ్మవృక్షంగా అభివర్ణించడము విశిష్టంగా ఉంది. సంసార వృక్షమనే అశ్వత్థమునకు బ్రహ్మమే అధిష్టానంగా ఉన్నందున విశ్వవృక్షాన్ని బ్రహ్మవృక్షంగా వర్ణించాడు వ్యాసుడు.
బ్రహ్మవృక్షము కనుక బ్రహ్మవనంలోనే ఉంది అని ఇందులో అద్భుతమైన అంతర్భావము ఉంది. ఈ విషయాన్ని తరువాత వివరిస్తాను. సంసార వృక్షము నామరూపాలతో ఉంది. నామరూపాలు కలవి ఏవైనా ఆద్యంతాలు కలిగే ఉంటాయి. ఆద్యంతాలు కలవి ఏవైనా కాలగతిలో అగుపించి అదృశ్యమవుతూ ఉంటాయి. ఇలాంటి సంసార వృక్షానికి ఆజీవ్యమైన వాడు బ్రహ్మమే అయినా ఉన్నతుడైన బ్రహ్మము వృక్షానికంటే, కాలానికంటే, రూపాల కంటే అతీతమైనవాడు అని శ్వేతాశ్వతరోపనిషత్తు. అందంగా, అద్భుతంగా పరబ్రహ్మమును అధిష్టానంగా పొంది ఆవిర్భవించిన ఈ విశ్వవృక్షము యొక్క స్వభావ స్వరూపాలు ఎలాంటివో సంక్షిప్తంగా తెలుసుకుందాం. వృక్ష స్వభావ స్వరూపాలు. సంసారమును వృక్షంతో పోల్చడములోనే దాని అనిత్యత్వాన్ని తెలియచేసి నట్లైంది. ఎంతకాలమున్నా ఏదో ఒకనాడు ముక్కలయ్యేదే వృక్షశ్చ వశ్చనాత్. ఇకపోతే అందులో అన్నీ అనర్థాలే. జనన మరణాలు, జరాశోకాలనే అనర్థాలతో నిండి ఉంటుంది. జన్మ మరణ శోకాద్యనేక అనర్థాత్మక. క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది అని నిర్ణయించేలోగా ఎప్పుడు ఏది ఊడిపడుతుందో, ఎప్పుడు ఏది పాడవుతుందో, ఏది ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాకుండా ఉంటుంది. ప్రతి క్షణం అన్యథా స్వభావః. ఉన్నట్లే ఉంటుంది. ఆశలు రేపుతుంది. అంతలోనే లేదనిపించి నిరాశను దించుతుంది. నీళ్లను చూపెట్టి తీరా దగ్గరకు వెళ్లేసరికి నీళ్లు లేవనే సత్యాన్ని చూపెట్టి కన్నీరు పెట్టించే ఎండమావి లాగా మాయను ప్రదర్శిస్తుంది. గగనంలో గోచరించే గంధర్వ నగరంలాగా ఒక క్షణంలో శోభనాకృతిలో కనిపించి సమీపించేలోగా ఆకాశాన మేఘాలు విచ్ఛిన్నమై గంధర్వ నగరం అదృశ్యమైనట్లే కళ్ల ముందే అగోచరమవుతూ ఉంటుంది. మాయా మరీ చిదక గంధర్వ నగరాధివత్ దృష్ట నష్ట స్వరూపత్వాత్. ఎన్ని మాయలు ప్రదర్శించినా అంతిమ దశలో చెట్టు కూలినట్లు కూలిపోయేదే అవసానే చ వృక్షవత్ అభావాత్మకః. చివరిలో ఎలాగూ చెదలు పట్టిపోయేదే. పోనీ ఉన్నంతవరకైనా సారభూతంగా ఉంటుందా? అదీ లేదు. అరటి బోదెవలె సారహీనమే, నిస్సారమే, కదలి స్తంభవత్ నిస్సారః. అశ్వత్థము అంటే రావి చెట్టు అని ముందే తెలుసుకున్నాము కదా. రావి ఆకులు నిరంతరము చలిస్తూనే ఉంటాయి. అలాగే అశ్వత్థమైనందుకు ఈ సంసార వృక్షము కూడా కామకర్మ వాయువుల కారణంగా నిరంతరము చలిస్తూ ఉంటుంది. కంపన స్వభావంతో ఉంటుంది. ఏష సంసార వృక్షో అశ్వత్థ అశ్వత్థవత్ కామకర్మ వాతేరిత నిత్య ప్రచలిత స్వభావః. ఇవి సంక్షిప్తంగా సంసార వృక్షము యొక్క స్వభావ స్వరూపాలు. ఇక ప్రయోజనాలంటారా? ఏమున్నాయి? అశ్వత్థమైపోయే. రావి చెట్టులో పూలు పూయవు, పండ్లు ఉండవు, అంటే జ్ఞాన సుగంధం ఉండదు, మోక్షఫలం దొరకదు. ఇక ఆకులంటారా? అనుక్షణం అల్లాడుతూ ఉంటాయే గాని అర్థవంతాలు కావు, చలనశీలాలే గాని ఉపయుక్తాలు కావు. అందరి గూళ్ళు ఈ చెట్టులోనే. వన్నె చిన్నెలతో చిందు లేసేది ఇక్కడే, వన్నెలాడి చిన్నబోయేది ఇక్కడే. అందమేదో ఆనందమెక్కడో ఎందుకనో మానవులకు అర్థం కావడం లేదు. అనిత్యాలే నిత్యాలుగా శోభించి బ్రతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నాయని ఒక కీర్తనలో త్యాగరాజస్వామి గానం చేశాడు. ఎందుకో బాగా తెలియదు అందగాడ. శ్రీరామ. ఈ తను వస్తరమని ఈ కలిమానవులకు ఎందుకో అని మోహాన్ని మాయం చేసే పనిలో భాగంగా మోహన రాగానికి ఆదితాళాన్ని జతచేసి కీర్తించాడు. అవ్యయము. ఈ అశ్వత్థ వృక్షము అవ్యయము. అవ్యయము అంటే నశించనిది అని అర్థము. మరి వృక్షము అన్నప్పుడే నశిస్తుంది అని అర్థం కదా. ఇంతవరకు అశ్వత్థ శబ్దార్థాన్ని మనం అలాగే గ్రహించాము. కాని ఒక్కసారిగా నశించే స్వభావం గలదానిని అవ్యయం అనడం ఎలా పొసగుతుంది అనే సందేహం కలుగుతుంది. ఇక్కడ అవ్యయము అంటే మాయామయము అని అర్థము. అంతేగాని నిత్యమని కాదు. నిత్యమైనది కాకపోయినా ఆ చెట్టులో నివసించే జీవులకు అది నిత్యముగానే అనిపిస్తోంది. అదే ప్రవాహ నిత్యత్వము అంటే. ఎప్పుడూ ఉన్నట్లే ఉంటుంది. ఎప్పటి నుండి ఉందో అర్థం కాకుండా ఉంటుంది. అనాదికాల ప్రవృత్తత్వాత్.
ప్రవాహము ఏదైనా అలాగే ఉంటుంది. నదీ ప్రవాహాన్ని తీసుకోండి. నదీ జలాలు ముందుకు పోతూనే ఉంటాయి. నదిలో ఒక కాలు పెట్టినప్పుడు ఉన్న జలం రెండవ కాలు పెట్టేటప్పటికీ ఉండదు. పూర్వ క్షణంలో ఉన్న జలం ముందుకు సాగిపోగా ఉత్తర క్షణంలో పైనుండి వస్తున్న జల ప్రవాహము దానిని పూరిస్తూ ఉంటుంది. వాస్తవానికి నిరంతరము నదీ జలము మారుతూ ఉండినా మనకు మాత్రం నది పూర్ణ శోభతోనే గోచరిస్తూ ఉంటుంది. అదే ప్రవాహ నిత్యత్వము. ఈ ప్రపంచం కూడా ప్రవాహ నిత్యత్వముతో కనిపిస్తూ ఉంది. పోయేవాళ్లు పోతూ ఉన్నారు, వచ్చేవాళ్లు వస్తూ ఉన్నారు. పుట్టేవాళ్లు ఒకవైపు పుడుతున్నారు, గిట్టేవాళ్లు మరొక వైపు గిడుతున్నారు. ఒకవైపు ఖాళీ అవుతూ ఉంటే మరొక వైపు భర్తీ అవుతూ ఉంది. పూచేవి పూస్తూ ఉన్నాయి, వాడేవి వాడుతూ ఉన్నాయి, వాలేవి వాలుతూ ఉన్నాయి, రాలేవి రాలుతూ ఉన్నాయి. ప్రాణవాయువు సదా చలిస్తూనే ఉంది. అయినా ప్రాణవాయువు అందక కొందరు నిష్క్రమిస్తూనే ఉన్నారు. కనుక ఈ సంసార వృక్షము అవ్యయము, లయం సంసార వృక్ష అవ్యయ. వృక్షము శాఖోపశాఖలుగా విస్తరించిన ఆకులతో పువ్వులతో కళకళలాడిన ఈ విచిత్ర శోభ అంతా ఒకప్పుడు బీజంలో నిక్షిప్తమై ఉన్నదే. బీజములో లేనిది చెట్టులో ఎలా వస్తుంది? ప్రస్తుతం మహావృక్షముగా తెలిసేది పూర్వం బీజంలో అవ్యక్తంగా ఒదిగి ఉన్నట్లు ఈ సంసార వృక్షము అనే ప్రపంచం కూడా సృష్టికి పూర్వము ఊర్ధ్వమూలమైన బీజంలో అవ్యక్తంగా ఉన్నదే. అదే జగద్బీజము. ఊర్ధ్వంగా ఉండే కారణం బీజశాంతరి వాంకురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం. బీజంలో అవ్యక్తంగా ఉన్నదే వృక్షరూపంలో వ్యక్తమైనట్లు ప్రళయకాలంలో జగద్బీజము నందు అవ్యక్తంగా ఉన్న విశ్వమే సృష్టి కార్యంగా వ్యక్తమవుతూ ఉంది. ఇలా అవ్యక్తము నుండి జగత్తు వ్యక్తం కావడమే సృష్టి. ఈ విధమైన సృష్టి ప్రళయాలు చక్రవలయాలుగా సాగుతూనే ఉంటాయి. ఎన్ని ప్రళయాలు వచ్చాయో, ఎన్ని సృష్టిలు ఆరంభమయ్యాయో, ఇది ఎప్పటి నుండి సాగుతూ ఉందో ఎవరికి తెలుసు? అందుకే దీనిని అనాది అన్నారు. అనాది అంటే ఆది లేనిది, ఆది లేని దానికి అంతముండదు. అందుకే ఈ సంసార వృక్షము అవ్యయమేమో అని కూడా భావించేవారున్నారు. ఇక్కడ అనాది అంటే ఆది లేనిది అని కాదు, ఆది ఎక్కడో తెలియనిదని అర్థము. ఎక్కడ ఆరంభమో ఎక్కడ అంతమో అర్థం కాదు అని భావము. అనాదిగా అనంత దేహాది నామరూపాలకు ఆశ్రయంగా ఉంది కనుక విశ్వవృక్షము అవ్యయము, అనాద్యనంత దేహాది సంతానాశ్రయసు ప్రసిద్ధం అని ప్రసిద్ధి. ఈ విశ్వవృక్షానికి ఆది ఎక్కడో అర్థం కాదు, అంతమెక్కడో అంతుపట్టదు. ఆద్యంతాలు అర్థం కానప్పుడు దేనిని మధ్యమంగా గుర్తించాలి? ఎంత అర్థం చేసుకుంటున్నా అనంతంగానే మిగిలి ఉంది. అనంతరూపాలతో నిరంతరం మార్పు చెందుతూ ఉంది. అన్నీ కళ్ల ముందే ఉన్నాయి. కార్యాలన్నీ కనేందుకే ఉన్నాయి, వినేందుకే ఉన్నాయి. కనిపిస్తూ వినిపిస్తున్న కార్యాల యొక్క కారణాలలోకి తొంగి చూస్తే మనస్సు మొద్దుబారిపోతోంది. అంతా విచిత్రమే, అన్నీ రహస్యాలే. ఏదీ పూర్ణంగా అర్థం కాదు. ఎవరికీ ఎప్పుడూ అర్థం కాలేదు. ఏం చెప్పను? జరిగే వాటికి సంబంధించిన కార్యాలు, వాటికి సంబంధించిన జ్ఞానము, వీటిని తెలుసుకోవాలని ప్రయత్నించేవాడు అందరూ ఈ చెట్టులోనే కాపురం ఉంటున్నారు. అందరి గూళ్ళు ఇందులోనే ఉన్నాయి. మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏది తెలుసుకున్నా అంతా వ్యావహారికమే గాని ఏదీ పారమార్థికం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచము మిథ్య. సత్యరూపుడైన పరమేశ్వరుని ఆశ్రయించుకొని మనుగడ సాగించే మిథ్యా జగత్తు. మాయా ప్రపంచము స్వప్నతుల్యము. మాయలో దూరి మాయను ఎలా అర్థం చేసుకోవాలి? కలగనే వాడికి ఇది కల అని తెలిస్తే ఇక కల ఎక్కడుంది? నిజమే, అది తెలియదు, తెలిసి రాదు. అందుకనే జగత్తు మిథ్యే అయినా అవ్యయం అని చెప్పబడింది. తెలిసిన వారికి మిథ్య, తెలియని వారికి అవ్యయము, అనంతము. జ్ఞానము లేని వారికి ఇది అశ్వత్థ వృక్షమో భ్రాంతిమయమో, జ్ఞానము కలవారికి అది బ్రహ్మవృక్షము. బ్రహ్మవృక్షము సంసార వృక్షానికి బ్రహ్మము అధిష్టానం కాబట్టి
బ్రహ్మము చేత అధిష్ఠితమైన అశ్వత్థమునకు బ్రహ్మ వృక్షము అనే పేరు కూడా ఉంది. ఏ జాతి చెట్లు ఆ వనంలో ఉంటాయి? మామిడి తోట అన్నప్పుడు ఆ తోటలో మామిడి చెట్లే ప్రధానంగా ఉంటాయి. కొబ్బరి తోట అంటే కొబ్బరి చెట్లు, మల్లె తోట అంటే మల్లె చెట్లు ఉంటాయని అర్థము. అలాగే ఈ సంసార వృక్షాన్ని బ్రహ్మవృక్షము అన్నప్పుడు అది ఉండే వనము బ్రహ్మవనమవుతుంది. ఇది చాలా ఆసక్తిదాయకమైన విషయము. అది కూడా చెప్పుకుందాం. వృక్షానికి సారభూతమైనది బీజమే అని అర్థం చేసుకున్నాం కదా. బ్రహ్మమే మాయ ద్వారా సంసరిస్తూ ఉంది కనుక సంసార వృక్షము ఏర్పడింది. అయినా సంసారముతో బ్రహ్మమునకు సంసర్గము లేదు. బ్రహ్మము సాక్షి స్వరూపము, బ్రహ్మ సాక్షివత్ ఆచరతి. కనుక సంసారము యొక్క గుణదోషాలు బ్రహ్మమును అంటవు. బ్రహ్మము అసంగము. ఇంతవరకు మనం అర్థం చేసుకున్న దానిని బట్టి అశ్వత్థము అని చెప్పబడిన సంసార వృక్షము అనర్థదాయకము, వ్యామోహ నిలయము, శోకమయము. అంతవరకు బాగానే ఉంది. మరి అలాంటి దానిని తెలుసుకున్నవాడు వేదవిదుడు అవుతున్నాడు అని చెప్పడమే వింగుడు పడని విషయంగా కనిపిస్తుంది. యస్తం వేద స వేదవిత్. పర్వాలేదు, అది తెలుసుకుందాం. బ్రహ్మవనము. బీజంలో ఏ రసం ఉంటుందో వృక్షంలో అదే రసం ఉంటుంది. వేప చెట్టు చేదుగానే ఉంటుంది. తిక్తరసంతో నిండి ఉంటుంది. నింబ బీజము తిక్తరస పూర్ణంగా ఉంది కనుక నింబ వృక్షము కూడా తిక్తరసంతోనే నిండి ఉంటుంది. నింబఫలములోని రసం బింబఫలంలో ఉండదు. బింబఫలంలోని రసం నింబఫలంలో ఉండదు. మరి అశ్వత్థం అనే సంసార వృక్షమునకు బ్రహ్మము బీజరూపంగా ఊర్ధ్వ మూలమై ఉండేటప్పుడు జ్ఞానేక రసరూపుడైన బ్రహ్మము నుండి ఉత్పన్నమైన విశ్వ వృక్షము కూడా జ్ఞానానంద స్వరూపంగానే ఉండాలి కదూ. అవును. అందుచేతనే సర్వం ఖల్విదం బ్రహ్మ. ఈ జగత్తు అంతయు బ్రహ్మమే. బ్రహ్మవేదం విశ్వమితి. ఈ విశ్వము సమస్తము బ్రహ్మమే. వాసుదేవ సర్వమితి. ఈ సమస్త ప్రపంచము వాసుదేవ స్వరూపమే అని జ్ఞానులు తెలుసుకుంటున్నారు. కనుకనే ఊర్ధ్వములము, అధశాఖలు, వేదపర్ణాలు కలిగి అవ్యయంగా శోభిస్తున్న అశ్వత్థమును ఎవడు తెలుసుకుంటాడో వాడే వేదవేత్త, వేదార్థవిత్ ఇత్యర్థః అంటున్నాడు. అశ్వత్థమును అర్థం చేసుకున్నవాడు అశ్వత్థ నారాయణుని అర్థం చేసుకున్నవాడే అవుతున్నాడు. ఎందుకో తెలుసా? అశ్వత్థం అనే విశ్వవృక్షంలో ఉన్నదంతా అశ్వత్థ నారాయణుడే. అందుకే విశ్వము బ్రహ్మవృక్షమైతే బ్రహ్మవృక్షమైన అశ్వత్థమునకు ఆధారమైన, ఆశ్రయమైన బ్రహ్మము బ్రహ్మవనంగా ప్రసిద్ధమైంది. సర్వ వేదములు బ్రహ్మమునే ప్రతిపాదిస్తున్నాయి కనుక వేదవిదుడు బ్రహ్మవిదుడే అగుచున్నాడు. సర్వే వేదాయత్పదమామ. నంతి అన్నది వేదము. వనం అంటే వననీయము, భజనీయము అని అర్థము. భగవంతుడు ఉపాసించదగినవాడు, భజనీయమైన వాడు కనుక బ్రహ్మము తత్ వననీయుడు. వనం అన్నది కేనోపనిషత్తు. పరమాత్మ తద్వనం అనే నామంతో ప్రసిద్ధుడు కనుక బ్రహ్మము తద్వనం అని తెలిసి ఉపాసించాలి అన్నది కేనోపనిషత్తు. తత్హ తద్వనం నామ తద్వనం ఇతి ఉపాసితవ్యం. ప్రతి ప్రాణిలోనూ అంతరాత్మ రూపంగా ప్రతిష్ఠింపబడి ఉన్న కారణంగా బ్రహ్మము వననీయము లేదా భజనీయము అని ఈ మంత్రంపై శ్రీ శంకరాచార్య స్వామి వ్యాఖ్యానించారు. ప్రాణులన్నీ ప్రపంచంలోనే ఉన్నాయి. ప్రాణులన్నిటిలో ఉన్న ప్రత్యేగాత్మ పరమాత్మే అయినప్పుడు ప్రపంచములో ఉన్నదంతా పరమాత్మే కదా. సంసార వృక్షంలో నిండి నిబిడీకృతమైనది బీజరూపుడు, సారభూతుడు అయిన పరమాత్మే కదా. కనుకనే ఈ సంసార వృక్షమును తెలుసుకున్నవాడు వేదవిదుడవుతున్నాడు, బ్రహ్మవిదుడు అవుతున్నాడు. ఒకవైపు సంసార వృక్షము అనిత్యము కనుక అశ్వత్థము అని అంటూ, మరొక వైపు అవ్యయము మరియు బ్రహ్మవృక్షము కనుక భజనీయము అని చెప్పడం పరస్పర విరుద్ధం కాదా అనే సంశయం స్ఫురించే ప్రమాదం లేకపోలేదు. సత్యమిథ్యలు. బ్రహ్మమొక్కటే సత్యం. ప్రపంచమునకు బ్రహ్మమే అభిన్న నిమిత్త ఉపాదాన కారణము. కార్యమైన ప్రపంచము కారణమైన బ్రహ్మము కన్నా భిన్నం కాదు. కార్యమైన కుండ కారణమైన మట్టే అయినట్లు కార్యమైన ప్రపంచము కారణమైన పరమాత్మే.
కాని కుండ మట్టి అయినా మట్టి కుండ కానట్లు మిథ్యైన ప్రపంచము సత్యమైన పరమాత్మే అయినా సద్రూపమైన పరమాత్మ మిథ్య ప్రపంచము కాదు. మిథ్య కూడా బ్రహ్మమే, కాని బ్రహ్మము మిథ్య కాదు. కనుక ప్రపంచమును ప్రపంచముగా గ్రహించేవాడు వేదవేత్త కాలేడు. ఎందుకంటే ప్రపంచము ప్రపంచముగా మిథ్య, ప్రపంచం పరమాత్మగా సత్యం. కనుక ప్రపంచమును ప్రపంచముగా కాకుండా పరమాత్మగా గ్రహించేవాడే వేదవేత్త, అతడే బ్రహ్మవేత్త. సర్వం బ్రహ్మమయంగా దర్శించి అద్వైతానుభూతిలో ఓలలాడేవాడు. సత్యమును దర్శించేవారికి ఈ అశ్వత్థామనే సంసార వృక్షము బ్రహ్మ వృక్షమే, కనుక అవ్యయము భజనీయము. అలా కాకుండా మిథ్యా దృష్టితో ప్రపంచమును ప్రపంచముగా చూచేవారికి ఈ విశ్వవృక్షము అశ్వత్థమే. ఛేదించదగనదే, భేదించదగినదే, చిత్వాచ ఇత్వాచ. కనుక మాయా మోహితులైన వారికి ఈ ప్రపంచము అశ్వత్థవనము భ్రాంతిమయము. మహిమ తెలిసిన వారికి ఈ జగత్తు బ్రహ్మవనము బ్రహ్మమయము. ఈ విషయాన్ని బ్రహ్మసూత్రాలు విస్పష్టం చేశాయి. పరాభిధ్యానాత్తు తిరోహితం తతో హ్యస్య బంధ విపర్యయో 3-2 వరకు 5. అవిద్య చేత కప్పబడిన జీవస్వరూపం తిరోహితం పరమాత్మను ధ్యానించడం చేత పరాభిధ్యానాత్ వ్యక్తమవుతుంది. కనుక జీవునికి అస్య బంధమోక్షాలు బంధ విపర్యయో పరమాత్మ వలననే కలుగుతున్నాయి కదా. తతోహి అనేది సూత్రార్థం. అంటే పరమాత్మ స్వరూపం తెలియకపోతే బంధము, తెలిస్తే మోక్షము. అంతే. ఈ సంసార వృక్షానికే మరొక విధంగా అంటే అన్యంగా లేదా విశేషంగా అవయవ కల్పన చేసి చెబుతున్నాడు.